ఒకరోజు విచిత్రంగా ఒక మట్టి కుండ, గాజు గ్లాసు, పింగాణీ కప్పు, ఇంకా ప్లాస్టిక్ గ్లాసు మాట్లాడుకుంటాయి. అవి ఏం మాట్లాడతాయంటే వారి వారి గొప్పతనం కోసం ఇలా చెప్తాయి. ప్లాస్టిక్ గ్లాస్ అంటుంది, నేను లేకపోతే ఏ ఫంక్షను జరగదు, నేను లేకపోతే ఎవరూ మంచినీళ్ళు తాగలేరు. అలాగే పింగాళీ కప్ అంటుంది, నేను లేకపోతే ఎవరికి తెలవారదు, బెడ్ కాఫీ కంపల్సరీ కదా. అలాగే ఇక మందు గ్లాస్ అంటుంది, నేను లేకపోతే స్వర్గం లేదు, అందరికీ సుఖాన్ని అందిస్తాను ప్రతిరోజు అంటుంది. మట్టి కుండ మౌనంగా ఉంటుంది. అయితే ఈ ముగ్గురు మట్టి కుండని ఇలా హేళన చేస్తారు. నీ పనే ఉంది, నువ్వెవరికి ఉపయోగపడట్లేదు ఇప్పుడు, ఇంకా నీవు సరిగ్గా నించోని కూడా లేవు అని అంటే అప్పుడు మట్టి కుండ ఇలా సమాధానమిస్తుంది, అవునా, మీరు నాకంటే గొప్పవాళ్ళ? అవును అంటారు వీళ్ళు. అయితే చెప్తాను వినండి. నువ్వు ప్లాస్టిక్ గ్లాసువి, కేవలం ఒక క్షణం మాత్రమే నేను తాగి పడసేస్తారు. అలాగే నువ్వు ఒక ఉదయం పూట మాత్రమే ప్రతి ఒక్కరికి టీని అందించడానికి పనికొస్తావు, బంధువులు వస్తే తప్ప. అలాగే నిన్ను నువ్వు ప్రజలకి సుఖాన్నిస్తావు అని నువ్వు అనుకుంటున్నావు. రాత్రి మాత్రమే సుఖమిస్తావేమో, కానీ అది పాడు చేసే సుఖమే. కానీ నేను అలా కాదు, నేను ప్రతి క్షణము ఆ భగవంతుడి చెంతను ఉంటాను అంటాది. అవునా, ఎలా అంటే నా నైవేద్యం ఎప్పుడూ కూడా భగవంతుడి నైవేద్యం నా కుండలోనే ఉంటుంది. నేనెప్పుడూ భగవంతుడి పాదాల చెంతనే ఉంటాను. నన్ను నమ్ముకున్న ప్రజలకి సరైన ఆరోగ్యాన్ని అందిస్తాను. అలాగే ప్రకృతికి కూడా హానికరం కాజాలను. ఎంతో త్వరగా నేను మట్టిలో కలిసిపోతాను. మీరెవ్వరూ చేయలేని పని నేను చేస్తున్నాను. అది ఈ మట్టి కుండ యొక్క గొప్పతనం.